లాస్ట్ గేమ్ రెడీ అండి. నేను చక్కగా బ్రెడ్ సాస్ మంచి టేస్టీ గేమ్. ఈ గేమ్ ఆడడానికి నాగరాణి వచ్చేస్తుంది. నాగరాణి వచ్చి నాగరాణి, మీ గేమ్ ఏంటంటే ఒక బ్రెడ్ స్లైస్ తీసుకోండి, చక్కగా సాస్ పోయండి, మళ్ళీ ఇంకో బ్రెడ్ స్లైస్తో కవర్ చేయండి, శాండ్విచ్ అలా పక్కన పెట్టేయండి. మొత్తం మీరు 9 శాండ్విచెస్ చేయాలి. స్పూన్ తోటే చేయాలి. 9 శాండ్విచ్లు రెడీ చేయాలి. బ్రెడ్ మొత్తానికి సాస్ పూయాలి. సో మీరు మొత్తం ఇప్పుడు షీలా మీద బెట్ చేసుకున్నారనుకోండి, మీరు ఒకవేళ గెలిస్తే మీరే విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, మీరు ఒకవేళ ఓడిపోతే అప్పుడు షీలా గెలుస్తుంది. గేమ్ ఈజీగానే ఉంది. అనవసరంగా చూస్తూ పక్కన వాళ్ళని గెలిపించడం ఎందుకు? నాకు 0 పాయింట్ వచ్చినా పర్లేదు. నా మార్క్స్ మొత్తం తన సైడ్ పై. మార్క్స్ మొత్తం షీలా మీదే. 0 వచ్చినా పర్లేదు. ఓకే, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. త్వరగా టైం అవుతుంది. ఈ రెండు కూడానా? వద్దు, అది close చేసేయ్. అలా ఒక్కొక్కటి చేసేసి నీట్గా ఉండాలి. నీట్గా ఉండాలి. మళ్ళీ ఎట్లంటే అట్లా పెడుతున్నావు. పాస్ పాస్. తర్వాత వీళ్ళకి పెడతా. బాలేదన్నారంటే మాత్రం మీరు ఓడిపోయినట్టే. 3 అయ్యాయి, మొత్తం 9 చేయాలి. 4 5 ఇంకా 4 చేయాలి. ఫాస్ట్ ఫాస్ట్. ఇంకా 3. టైమ్ అప్. ఆ చేయి చూపించండి ఒకసారి. ఇలా నాకండి ఆ చేయను ఒకసారి. టేస్ట్ బాగుంటది. ఒక్క ఏళ్ళు నాకు. సో మొత్తానికి అలా నిజంగానే అలా అయిపోయింది అనమాట గేమ్ అంతా.